వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఎమ్మెల్సీ కన్నా గూడా ఏదైతే డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిగా అందరికీ పరిచయం అనే జెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచినటువంటి నేపథ్యంలో ఈయన సతీమణి గూడా ఆ కేసులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అవి నెగెటివ్‌గా చేర్చారు. అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం విశ్వ ప్రయత్నాలు జేసి, ఇక చేసేది లేక హైకోర్టు ఆదేశాల మేరకు నిన్నటి రోజున సిట్ అధికారుల ముందు విచారణకి హాజరైంది ఆ యొక్క అనంతబాబు గారి సతీమణైనటువంటి లక్ష్మీ దుర్గ గారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. సార్ నమస్కారం అండి. సార్. సార్ ఎట్టకేలకు అనంతబాబు గారి సతీమణి ఈ లక్ష్మీ దుర్గ గారైతే ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళ దగ్గర పనిచేసిన డ్రైవర్ కేసుకి సంబంధించి ఏ2గా పోలీసులు చేర్చారు. ఈవిడ ప్రమేయం గూడా ఉందని జెప్పేసి. దానికి సంబంధించి దాదాపు గడిచిన ఇన్ని సంవత్సరాలు మరి ఏమైపోయిందో ఆ పోలీసుల దర్యాప్తు ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదండి. ఎట్టకేలకు హైకోర్ట్ నుంచి ఆదేశాలు రావడంతో ఈవిడే స్వయంగా వెళ్లి ఆ పోలీసుల ముందు విచారణకైతే హాజరవుతున్నారు. మరి విచారణ ఎట్లా కొనసాగుతుంది? ఏంటంటారు ఈ విషయం గురించి? 2022 సంవత్సరం మే 19వ తారీఖు నాడు వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, అతని కారు డ్రైవర్‌ని అత్యంత అమానుషంగా అతని కారులోనే తీసుకొనెళ్లి ఇంటి ముందు పడేసి, నేనే చేశాను అని చెప్పని పోలీసుల దగ్గరికెళ్లి లొంగిపోయినటువంటి వ్యక్తి అనంతబాబు. అతను ప్రస్తుతం ఎమ్మెల్సీ, అప్పుడు ఎమ్మెల్సీ. అయితే నేనే చేశాను అని చెప్పిన తర్వాత అతను ఉరిశిక్ష పడే విధంగా సెక్షన్స్ పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. కానీ ఓకే. అతనికి బెయిల్ వచ్చే విధంగా దాంట్లో ముఖ్యమైన వాటిని పక్కకు తప్పించేసి అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అట్లానే అతనికి కండిషన్ బెయిల్ కూడా వచ్చింది. ఈ వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కనుక ఒకసారి మనం గమనిస్తే చాలా బలాఢ్యుడు. అనంతబాబు ఒక్కడే అతను, అందులో ఎలాంటి హ్మ్. అనుమానం కూడా ఏమి లేదు. అతను ఓకే. లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా అతను కొట్టగలిగినటువంటి సమర్థుడే వీధి సుబ్రహ్మణ్యం అనే అతను. అంటే ఓకే. ఇంకా దీంట్లో చాలా మంది పాల్గొన్నారనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది. మరి ఆ స్పాట్ లో గూగుల్ టేక్అవుట్ ద్వారా లక్ష్మీ దుర్గ ఎవరంటే అనంతబాబు గారి యొక్క సతీమణి. మరి లక్ష్మీ దుర్గ కూడా అక్కడ ఉన్నది అని చెప్పని ఇప్పుడు వీళ్ళు ఆమెను రెండో ముద్దాయిగా చేర్చారు. హ్మ్. అసలు ఆమె అక్కడ ఎందుకు ఉంది, ఆమె సమక్షంలోనే ఎందుకు జరిగింది, ఇది ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి మాట. కారణం ఏంటంటే ఆమె సమక్షంలోనే అతన్ని చంపారు అంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయని చెప్పని అందరూ భావిస్తున్నారు దీంట్లో. హ్మ్. రెండోది, మీరు చూస్తే పోలీసుల వైఖరి గురించి మీరు చెప్పారు కదా. ఆ! అతను బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఊరేగించారు, తర్వాత ఈ పోలీస్ అధికారులందరూ ఎళ్లి అతనికి బొకేలిచ్చి ఏ విధంగా అభినందన తెలియజేశారో ప్రపంచం మొత్తం కూడా చూసింది. మరి అవును. అతను అరెస్ట్ అయిన సందర్భంగా నేనే హత్య చేశానని చెప్పని ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు ఎస్పీగా ఉన్నవారు ఏ విధంగా సంబోధించారో, ఏ విధంగా గౌరవించారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజే కాదు, గమనించుకోండి, నిన్న ఏదైతే వీళ్ళ దగ్గరకు వచ్చి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి లక్ష్మీ దుర్గ కారు సరాసరి కార్యాలయం లోన కూడా వచ్చింది. ఇది కూడా ఓకే. గమనించుకోవాలి. ఇప్పటికి గూడా. అంటే ఇప్పటికి కూడా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ముప్పాళ్ళ సుబ్బారావు గారు అంటే ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి అధ్యక్షుడు. ఆయన పోరాట ఫలితం ఈ స్థాయి కన్నా వచ్చింది. హ్మ్. ముప్పాళ్ళ సుబ్బారావు గారు వీధి సుబ్రహ్మణ్యం తరపున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతా ఉన్నారు ఆయన. వీధి సుబ్రహ్మణ్యం ఒంటి మీద బలమైన గాయాలు, తగలకూడని చోట దెబ్బలు ఉన్నాయి అని చెప్పని ఆయన ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నిన్న ఆమెను 5 గంటల పైన విచారించిన సందర్భంలో మీ సమక్షంలో మీ భర్త గారు మీరు కలిసి కుట్ర పన్ని అతను చంపారా, ఎందుకు చంపాల్సి వచ్చింది, మీకు ఏ అవసరం వచ్చింది అని చెప్పని ప్రశ్నిస్తే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే ఓకే. సమాధానం ఆమె చెప్పింది. మరి మీరు అక్కడ ఉన్నారంటే లేదు, నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల మా తమ్ముడు గారి ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పని ఆమె సమాధానం ఇచ్చిందని చెప్పని మనకి ఇక్కడ వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అంటే హ్మ్. మరి వీళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆమె అక్కడే ఉంది, కళ్ళ ముందు కనపడుతుంది అని చెప్పని వీళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో దానికి విరుద్ధంగా సహజంగా ఎవరైనా సరే నేరం చేసిన వాళ్ళు నేరాన్ని అంగీకరించరు, అందులో అవును. అనుమానమే లేదు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ సాక్ష్యాధారాలు ఇంత బలంగా ఉన్న తర్వాత ఆమె తప్పించుకునే మార్గాలు లేవని అర్థమైపోయిన తర్వాత న్యాయస్థానంలో కూడా వెలుసుబాటు రాని తర్వాత మాత్రమే ఈ రోజు ఇక్కడికి వచ్చిందనేది గమనించుకోవాలి. ఈ 15 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే గుర్తులేదంటుంది. మరి అంత గుర్తులేని మనిషికి ట్రీట్మెంట్ అయితే చేయించాలి కదా. హ్మ్. ఓకే. ఇప్పుడు అవును గదా! మత్తుబెరుపు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించేసి వాస్తవాలు రాబట్టాలి కదా. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ పోలీసులు ఆమెని
మెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఆ యొక్క డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. హ్మ్. మరి ఆ విధంగా వీళ్ళెందుకు చేయట్లేదు? ఓకే. అంటే కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇదే సమాధానం చెబుతున్నారు. ఇప్పుడు అంటే ఎవరైతే అందరిని ఒక విషయానికి హాజరవుతున్న అందరిని అందరూ అది నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులందరూ ఇదే విధమైన బాణీనైతే ఎన్నుకున్నారు. సార్ అందుట్లో రాజకీయ అనుమానం నాయకులంటే లేదు మనకి. ఓకే అండి. అంటే ఇప్పుడు కొంతమంది మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా పనిచేసినోళ్ళు కూడా ఇదే సమాధానం చెబుతున్నారు. అంటే ఉదాహరణకు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళకేం ట్రీట్‌మెంట్ అంటారు మరి? వాళ్ళే గదా ఈళ్ళందరికి ట్రైనింగ్ ఇచ్చింది. హుహు. ఓకే. పోలీసులు ఏ విధంగా ప్రశ్నిస్తారో వాళ్ళకి తెలుసు గదా! హ్మ్. హ్మ్. వాళ్ళే గదా ట్రైనింగ్ ఇచ్చింది. ఓకే. ఓకే. ఈళ్ళందరిని ఈళ్ళందరిని గూడా మెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాళ్ళ మెంటల్ కండిషన్స్‌ని హ్మ్. పరీక్షించేసి సర్టిఫికేట్ తీసుకొచ్చి, ఆ సర్టిఫికేట్ ముందు పెట్టి, "నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఇదిగో నీ మానసిక స్థితి సవ్యంగానే ఉంది. ఒళ్ళు హ్మ్. దగ్గర పెట్టుకొని సమాధానాలు చెప్పాలి" అని గనక చెప్పితే, హ్మ్. అప్పుడు చాలా విషయాలు వెలుగులోకొస్తాయి. హ్మ్. ఈళ్ళిలా మాట్లాడుతూ ఉంటే, ఈళ్ళు వదిలేస్తుంటే, వాళ్ళు ఎప్పటికి ఇలానే చెప్తారనైతే నేను భావిస్తున్నాను. ఎందుకని ఓ ప్రభుత్వం ఈ విధంగా అధికారులు గావచ్చు, ప్రభుత్వం గావచ్చు, ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? హ్మ్. ఇక్కడ భర్త సమక్షంలోనే ఇది జరిగింది అని చెప్పని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని ఇంటి ముందు పడేసినప్పుడు గూడా ఈమె ఉందని చెప్పని ఈరోజు ఎఫ్ఐఆర్‌లో నమోదైతే చేశారు గదా! హ్మ్. మరి ఇంత జరుగుతున్న తర్వాత గూడా ఆమె ఈ రోజు వరకు గూడా ఇక్కడికొచ్చి ఏది న్యాయస్థానం వెసులుబాటు ఇవ్వనందువల్ల వచ్చిందే తప్ప పోలీసుల చాకచక్యంతో కాదు గదా! హ్మ్. పోలీసులైతే అవును. ఆమెను అదుపులో తీసుకోలేదు గదా! అదే గదా! కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకా గూడా వీధి సుబ్రహ్మణ్యాన్ని మరణానికి సంబంధించి ఒక కంక్లూజన్‌కి రావాలి అంటే ముఖ్యంగా ఈళ్ళిద్దరి నుంచి చాలా నిజాలు రాబట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దాన్ని మరి ఓకే. ఏ విధంగా ఈ విచారణ సంస్థలు ముందుకు తీసుకెళ్తాయో మనమైతే చూడాలి. చాలా స్పష్టంగా నిన్న ఆమె ఇచ్చిన సమాధానాలన్నీ చూస్తా ఉంటే, ఇందాక మీరు చెప్పినట్లు గతంలో ఎవరైతే ఐపీఎస్ అధికారులు గావచ్చు, ఐఏఎస్ అధికారులు గావచ్చు, రాజకీయ నాయకులు గావచ్చు, ముందు సాక్ష్యాధారాలు ముందేసినా గూడా మాకేమీ తెలీదు, మర్చిపోయాము, గుర్తులేదు, మాకు సంబంధం లేదు, మేము లేము అని చెబుతున్నారే తప్ప నిజంగానే ఎవరైనా సరే మేము ఉండామని చెప్తే చెప్పరు. తప్పించుకోవడానికే హ్మ్. ప్రయత్నం చేస్తారు. మేము ఉండామని ఓకే. చెప్పినోళ్ళు వచ్చి సాక్ష్యమే చెప్పేవాళ్ళు గదా! అవును. కాబట్టి ఈమె గూడా అదే కోవలోకొస్తుంది అనేదైతే నేను భావిస్తున్నాను. ఓకే. సరే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి అప్పుడసలు నామమాత్రపు కేసుగా దీన్ని నమోదు చేయడం కావచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఎవరైతే పోలీసులు దీని వెనకాల ఉందో వాళ్ళందరిని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఈవిడ పేరుని కూడా చార్జ్ షీట్‌లో దాఖలు చేయలేదు. అనంతబాబు సతీమణి. ఇంత బలంగా ఈ కేసుని ఈ విధంగా నొక్కిపడడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు పవర్ అంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు అంటే కారణం ఏంటంటారు? అనంతబాబు పవరే. అనంతబాబుని హ్మ్. రక్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అనంతబాబు కోసం హ్మ్. వాళ్ళందరూ రంగంలో దిగి ఇయన్నీ నడిపిస్తా ఉన్నారు. ఆనాటి హ్మ్. ముఖ్యమంత్రికి అతను బాగా ఇష్టుడు గాబట్టి, అతని హ్మ్. ద్వారానే చాలా కార్యక్రమాలు జరిగాయి గాబట్టి, ఆ ఓకే. రోజు ఆ ముఖ్యమంత్రి అతన్ని రక్షించాడంటే ఒక అర్థం, పరమార్థం అనేది ఉంది. హ్మ్. ఆ రోజు ఉన్న అధికారులు చెప్పండి. సరైనటువంటి ఆధారాలు దాంట్లో పొందుపరచకుండా, హ్మ్. ఆ రోజు వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ రాయటం గూడా జరిగింది. మరి ఓకే. ఈరోజు తిరిగి విచారణ ప్రారంభించారు గాబట్టి, ఇప్పటికీ మరి అతని మీద సరైన ఆధారాలు గూడా దొరికినాయి అని చెప్పి భావిస్తున్నారు గాబట్టి, దాని హ్మ్. ద్వారా ఏ విధంగా అతను దీంట్లో పాలుపంచుకున్నాడు, మిగిలిన వాళ్ళు గూడా ఎవరు ఈ గూగుల్ టేక్‌ఔట్ ద్వారా మిగిలిన వాళ్ళ నంబర్‌లు గూడా సేకరించేసి, వాళ్ళ ఆధారాలు గూడా సేకరించేసి, వాళ్ళ పేర్లు గూడా దీన్ని పొందుపరిచి వాళ్ళని విచారిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయనైతే నేను భావిస్తున్నాను. ఓకే. అయితే నలుగురైదు తక్కువ మొత్తానికి లేకు చెప్పండి. చెప్పండి. నలుగురైదు తక్కువ లేకుండా ఉండాలనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను చాలా బలాఢ్యుడు. వీధి హ్మ్. సుబ్రహ్మణ్యం అతను. హ్మ్. అనంతబాబు లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురైనా కూడా అతన్నేమి చేయలేరు. ఓకే. ఇంకా ఎక్కువ మంది ఉండే ఇతను చేశారనేది అయితే మనం భావించాలి. ఓకే. సో, ఒక డ్రైవర్ మీద అంతగా బలం ఉపయోగించాల్సిన అవసరం గాని, అంటే అంతగా చంపేయాల్సిన అవసరం ఏవైయుండొచ్చంటారు సార్ మీ మాటల్లో ఏమన్నా? ఇప్పుడు అనంతబాబు చేసే చాలా కార్యక్రమాలకు అతను తెలిసుండాలి. ఓకే. అతను ప్రత్యక్ష సాక్షి అయ్యుండాలి. డ్రైవర్ అంటే నిస్సందేహంగా నమ్మకస్తుడై ఉంటాడు గదా! అవును. ఖచ్చితంగా. ఆ విషయంలో వాళ్ళిద్దరికి ఏదో తేడాలొచ్చి ఇది హ్మ్. చేశారు. లేపోతే వేరే ఏదన్నా కారణాలుండాయా అనేది ఆ హ్మ్. నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు గూడా సేకరించేసి, వాళ్ళని హ్మ్. అదుపులో తీసుకొని ప్రశ్నించినప్పుడే ఈ విషయాలన్నీ బయటకొస్తాయి. ఒకటి హ్మ్. ఊరకైతే చంపరు గదా! అవును ఒక గదా! వ్యక్తిని చంపారు అంటే ఊరకైతే చంపరు గదా! అవును. కాబట్టి నిస్సందేహంగా కూడా చాలా ముఖ్యమైన విషయాలు, గుట్టుమట్లు అతని దగ్గర ఉండబట్టే
అతన్ని ఈ పని చేశారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. సార్ మరి విచారణలు జరిగే అవకాశం ఇలా జరుగుతూనే ఉంటుందంటారా? గత ప్రభుత్వంలాగా అంటే లాగ్ చేస్తూనే ఉంటారా? అదేమన్నా అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంటదంటారా ఎప్పటికైనా ఈ కేసులో? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ విచారణ ప్రారంభించారు అంటే కొంచెం కఠినంగానే వ్యవహరిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే. చూడాలి. నిస్సందేహంగా ఈ విషయంలో శిక్షలైతే పడతాయి వాళ్ళకని చెప్పైతే నేను భావిస్తున్నాను. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.